RTI Live News. Ask for right. సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీలో వేయించేసి ఉన్న చల్లని తల్లి గ్రామ దేవతల్లో ఒకరైన బంగారమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరంలాగే ఘనంగా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, హోమం తదితర కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా ఇతర నాయకులతో పాటు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చూడు చూడు ఉండిపోలేదు ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం 18వ వార్షికోత్సవం బంగారమ్మ కాలనీలో అత్యంత వైభవంగా ప్రజాదరణతోటి కాలనీ వాసుల సహకారంతో ఆనందంగా జరుగుతుంది. 18వ వార్షికోత్సవం అనంతరము ఈ అమ్మవారు ఎల్లప్పుడూ కూడా నవ్వుతూనే ఉండి ఈ యొక్క కాలనీ ప్రజలనే కాదు సాలూరు గ్రామ ప్రజలందరినీ కూడా ఆనందంగా ఉండేలా చూస్తూ దరిద్రుల్ని దశవంతుడిగా తీర్చిదిద్దడంలో ఆమె చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఈ అమ్మ యొక్క ఆశీస్సులు పడితే చాలు, ఆ అమ్మకు ఆశీస్సులు పడితే చాలు, ఎటువంటి వారైనా సరే మంచి యోగ్యులుగా బుద్ధిమంతులుగా చక్కటి దశం పోయి దశవంతులుగా తిరిగారు. కాబట్టి ఇటువంటి ఈ బంగారమ్మ యొక్క కాలనీ యొక్క వార్షికోత్సవం గ్రామదేవత అయినటువంటి సాలూరు గ్రామదేవత సాలూరు గ్రామ ప్రజల్ని అలాగే కాలనీ వారే కాదు మొత్తం సాలూరు మొత్తానికే కనుక ఆవిడ సాలూరు మొత్తాన్ని ప్రజానిగా యావాన్ని ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఆనందంగా నవ్వుతూ ఉండే తల్లి బంగారం తల్లి. అట్టి బంగారం తల్లి వార్షికోత్సవం 3వ రోజు ఈ రోజు ఉదయం నుండి అమ్మవారికి పంచామృతాభిషేకము అష్టద్రవ్యాభిషేకము జరిగింది. అలాగే అమ్మవారికి అలంకరణ గాజుల అలంకరణ మరియు చండీ యాగము మరియు అన్న సమారాధన కార్యక్రమం జరిగినది. ఇలా ప్రతి సంవత్సరం కూడా సాలూరు గ్రామ ప్రజలు మొత్తం మీద ప్రజలు సాలూరు గ్రామ ప్రజలు మొత్తం అందరి ఆదరణలతో ప్రతి సంవత్సరం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము.